Good morning, students. Today we are going to discuss end conditions based upon Euler's theory. First one వచ్చేసి both ends of the column are hinged or are pinned. Hinged అన్న pinned అన్న ఒకటేమా. So today's topic is both ends of the columns are hinged or pinned. ఓకేనా. సో ఫస్ట్ మనకి బేసిక్ ఫస్ట్ కాలం అంటే ఏంటో మనకి తెలిసి ఉండాలి. ఓకే, కాలం వాట్ ఈస్ మీన్ బై కాలం. సో కాలం అంటే ఏంటి చూడండి. ఫస్ట్ కాలం ఈజ్ ఏ వర్టికల్ స్ట్రక్చరల్ మెంబర్. ఓకే, కాలం అనేది ఎలా ఉంటుంది అంటున్నాడు. కాలం ఈజ్ ఏ వర్టికల్ స్ట్రక్చరల్ మెంబర్. Column is a vertical structural member, and cross section of the column throughout its length is uniform. So cross section, uniform cross section అంటాడు. Uniform cross section. So cross section of the column entire span length is uniform అంటాడు. సో కాలం అనేది ఏ విధంగా ఉంటాడు. కాలం అనేది కంపల్సరీ వర్టికల్గా ఉండాలంటాడు. కాలం అనేది ఎప్పుడు అంటామంటే ఏ మెంబర్, ఏ స్ట్రక్చరల్ మెంబర్ ఈజ్ కంపల్సరీ ఇన్ వర్టికల్ పొజిషన్. ది స్ట్రక్చరల్ మెంబర్ ఈజ్ కంపల్సరీ వర్టికల్. సో ఈ వర్టికల్. సో అండ్ యూనిఫామ్ క్రాస్ సెక్షన్ అంటే ఇలా హాఫ్గా కట్ చేసినప్పుడు మనం టాప్ నుంచి బాటం వరకు ఇలా చూస్తే అబ్జర్వ్ చేస్తే సో మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లెంత్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా లెంత్ అలా మనం మొత్తం త్రూ అవుట్ ద క్రాస్ సెక్షన్ కనుక చెక్ చేస్తే సేమ్ ఉండాలి. ఓకేనా. సో టాప్ టు బాటమ్ మనం క్రాస్ సెక్షన్గా కట్ చేసినప్పుడు చెక్ చేస్తే సేమ్ ఉండాలి. సో కాలం కంపల్సరీ వర్టికల్గా ఉండాలి. ఓకే, ఇట్ ఈస్ ఎ వర్టికల్ స్ట్రక్చర్ మెంబర్ అండ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ద కాలం త్రూ అవుట్ ఇట్స్ లెంత్ ఈజ్ యూనిఫామ్గా లెంత్ ఉండాలి. అండ్ సబ్జెక్టెడ్ to a axial load, subjected to a axial compression load అంటారు. Subjected to a axial compression load parallel to the neutral axis. So load parallel to the neutral axis. So subjected to the axial compression load. So this is axial compression load applied on the top of the column. సో ఈ లోడ్ అనేది యాక్సిల్ లోడ్ పి అనుకోండి. ఇది ఎలా యాక్ట్ అవ్వాలంటే సో ఈ కాలం అనేది న్యూట్రల్ యాక్సిస్, ఇది న్యూట్రల్ యాక్సిస్ ఇలా పాస్ అవుతుంటుంది. సో ఈ న్యూట్రల్ యాక్సిస్కి ఎప్పుడైతే లోడ్ అనేది ప్యారలల్గా యాక్ట్ అవుతుందో, సో ఇలా ప్యారలల్గా ఎప్పుడైతే లోడ్ యాక్ట్ అవుతుందో సో అటువంటి టైంలో మాత్రమే సో కాలం అనేది కంపల్సరీ ఎప్పుడు ఎలా ఉండాలా, వర్టికల్గా ఉండాలా, వర్టికల్ స్ట్రక్చర్ మెంబర్ అండ్ యూనిఫామ్ క్రాస్ సెక్షన్ సబ్జెక్ట్ టు అవుట్ ఇట్స్ లెంత్ అండ్ లోడ్ applied axial compression load, that load is subjected to the parallel to the neutral axis. ఈ న్యూట్రల్ యాక్సిస్ లైన్కి ఎప్పుడైతే ప్యారలల్గా యాక్ట్ అవుతుందో అప్పుడు మాత్రమే మనం దాన్ని కాలం అని అంటారు. ఓకేనా, కాలం అని అంటారు. ఓకేనా, యాక్సియల్లీ కంప్రెషన్ లోడ్ సబ్జెక్టెడ్ ప్యారలల్ టు ద న్యూట్రల్ యాక్సిస్, అప్పుడు మాత్రమే మనం కాలం అనాలి. ఓకేనా. సరే మరి బీమ్ ఎప్పుడు అంటాం, బీమ్ అని ఎప్పుడు అంటాం అంటే సేమ్ కాన్సెప్ట్, సేమ్. Beam is a horizontal member. Okay, horizontal structural member. Okay, so uniform cross section throughout its length. Same uniform cross section throughout its length. Okay, subjected to a load perpendicular to the neutral axis. So ఇప్పుడు ఇది హారిజంటల్ మెంబర్. ఓకే, యూనిఫామ్ క్రాస్ సెక్షన్ త్రూ అవుట్ ఇట్స్ లెంత్. యూనిఫామ్ క్రాస్ సెక్షన్ త్రూ అవుట్లో ఉంటుంది. సో ఇప్పుడు న్యూట్రల్ యాక్సిస్ లైన్ ఇది. సో ఈ న్యూట్రల్ యాక్సిస్కి ఎప్పుడైతే లోడ్ అనేది పర్పెండిక్యులర్గా యాక్ట్ అవుతుందో, ఇలా లోడ్ యాక్టింగ్ పర్పెండిక్యులర్ టు ద న్యూట్రల్ యాక్సిస్, అప్పుడు మాత్రమే ఆ మెంబర్ని మాత్రం మనం బీమ్ అని అంటారు. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ డిఫరెన్సెస్ బిట్వీన్ కాలం అండ్ బీమ్. సో కాలంకి లోడ్ యాక్టింగ్ ప్యారలల్ టు ద న్యూట్రల్ యాక్సిస్ and it is always a vertical structural member. So beam load acting perpendicular to the neutral axis, it is always horizontal structural member. Okay, ఇవి మేజర్ డిఫరెన్సెస్. ఓకే, కాలం అని బీమ్ అని. ఓకేనా. ఇక్కడ చూడండి కండిషన్లో ఏముంది, ఈ కండిషన్లో బోత్ ఎండ్స్ ఆఫ్ ది కాలమ్స్ ఆర్ హింజ్డ్ అని చెప్పాను. సరే, హింజ్డ్ అంటే ఏంటి, అంతే కదా, మనకి బేసిక్ ఇవన్నీ తెలిస్తేనే మనం డెరివేషన్లోకి వెళ్ళినప్పుడు ఈజీగా అర్థమవుతుంది. సో హింజ్డ్ అనే కాన్సెప్ట్ ఏంటి, సో హింజ్డ్ అంటే చూడండి, హింజ్డ్ ఈజ్ నథింగ్ బట్
హింజ్డ్ అంటే ఇట్ ఈస్ ఫ్రీ టు రొటేట్. సో హింజ్డ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఫ్రీ టు రొటేట్, ఈజీగా రొటేట్ అవ్వాలి. ఓకేనా, అలా ఉన్నప్పుడే దాన్ని మనం హింజ్డ్ అంటాం. సో ఇట్ ఈస్ ఫ్రీ టు రొటేట్ అబౌట్ వన్ యాక్సిస్. సో ఇప్పుడు మనం ఇక్కడ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది కాలం ఉంది. ఓకేనా, ఈ కాలం ఉంది. ఓకేనా, ఇక్కడ ఒక కాలం ఉంది. నేను ఇక్కడ హింజ్ సపోర్ట్ చేశాను. హింజ్డ్ సపోర్ట్ ఉందంటే దాన్ని ఈజీగా రొటేట్ అవుతా ఉన్నట్టు అనమాట దాని మీద. సో ఇక్కడ కండిషన్లు ఏమన్నాడు, బోత్ ఎండ్స్ ఆఫ్ ది కాలమ్స్ ఆర్ హింజ్డ్ అన్నాడు. సో ఇక్కడ మనం కనెక్ట్ చేసినప్పుడు ఈజీగా రొటేట్ అవుతుంది, ఇక్కడ కనెక్ట్ చేసినప్పుడు ఈజీగా రొటేట్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఫ్రీ టు రొటేట్ అబౌట్ వన్ యాక్సిస్. ఇక్కడ బోత్ ఎండ్స్ ఫిక్స్ చేసినా కాబట్టి ఈజీగా రొటేషన్ అవుతుంది, అంటే దెర్ ఈజ్ నో రెసిస్టెన్స్ మూమెంట్. ఓకేనా, ఈజీగా ఫ్రీగా రొటేట్ అవుతుందని దాని మీనింగ్. హింజ్డ్ అన్న పింజ్డ్ అన్న ఒకటే. ఇప్పుడు మనం డెరివేషన్లోకి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సిడర్ ఏ కాలం. నేను ఒక కాలం తీసుకున్నాను, కన్సిడర్ ఏ కాలం. సో కన్సిడర్ హ్యావింగ్ స్పాన్ లెంత్ ఏబి అనుకుంటున్నా. సో స్పాన్ లెంత్ అనేది అనుకుంటున్నా. సో ఇక్కడ ఉంది కాలం, ఇక్కడ నుంచి ఇది కాలం అనుకుంటున్నా, ఇక్కడ నుంచి కాలం అనుకుంటున్నా. సో దీని లెంత్ వచ్చేసి ఏబి, ఇది ఏబి స్పాన్ లెంత్, ఇది ఏ, ఇది బి, ఇది స్పాన్ లెంత్ ఏబి. కన్సిడర్ ఏ కాలం హ్యావింగ్ స్పాన్ లెంత్ ఏబి. ఓకే, ఏ లెంత్ స్పాన్ లెంత్ ఏబి. ఓకే, యూనిఫామ్లీ క్రాస్ సెక్షన్. ఇది ఎట్లుందంటున్నాను, కాలం సేమ్ మనం టాప్ టు బాటం కట్ చేస్తే మొత్తం సేమ్ లెంత్ ఉన్నాడు. నెక్స్ట్ సబ్జెక్టెడ్ టు ఏ, ఇక్కడ లోడ్ సబ్జెక్టెడ్ టు ఏ క్రిప్లింగ్ లోడ్. సో ఇక్కడ క్రిప్లింగ్ లోడ్ అన్నా, క్రిటికల్ లోడ్ అన్నా అండ్ బక్లింగ్ లోడ్ అన్నా ఒకటే విడమ్మా. ఒక క్రిప్లింగ్ లోడ్ అన్నా, క్రిటికల్ లోడ్ అన్నా బక్లింగ్ లోడ్ అన్నా ఒకటే. సో సార్ వాట్ ఈజ్ మీన్ బై క్రిప్లింగ్ లోడ్, క్రిటికల్ లోడ్, బక్లింగ్ లోడ్? సో క్రిప్లింగ్ లోడ్ అంటే వెన్ వి అప్లైడ్ ద మ్యాక్సిమం లోడ్, మనం ఎప్పుడైతే మ్యాక్సిమం లోడ్ అప్లై చేస్తామో ఆ లోడ్కి కాలం ఏమవుతుంది, ఇట్ టెండ్స్ టు ద బక్లింగ్, అంటే బెండ్ అవ్వడం. ఎప్పుడైతే బెండింగ్ స్టార్ట్ అవుతుందో ఆ లోడ్ని మనం క్రిప్లింగ్ లోడ్ అంటారు, ఆర్ క్రిటికల్ లోడ్ ఆర్ బక్లింగ్ లోడ్ అంటారు. సో ఇది సబ్జెక్ట్ టు ద క్రిప్లింగ్ లోడ్ అంటారు. నెక్స్ట్ బోత్ ఎండ్స్ ఆఫ్ ది కాలమ్స్ ఆర్ హింజ్డ్ అంటాడు. సో ఈ కాలం ఎండ్లో హింజ్డ్ ఉంది అండ్ సబ్జెక్ట్ టు ద పాయింట్ లోడ్ పి. ఓకే, సబ్జెక్ట్ టు ఏ పాయింట్ లోడ్. సో ఇప్పుడు క్రిప్లింగ్ లోడ్ అప్లై అయినప్పుడు ఏమవుతుంది, ద కాలం విల్ డిఫ్లెక్స్ బెండింగ్. సో ఇలా బెండ్ అయిపోతుంది అనమాట కాలం. ఇది ఏ, ఇది బి, ఇది సి పాయింట్ అనుకుంటున్నాం. సో ఇలా బెండ్ అవుతుంది కదా, ఎక్కడో ఒక చోట మ్యాక్సిమం డిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ మ్యాక్సిమం డిఫ్లెక్షన్ వై, ఇలా బెండ్ అయింది అనుకో. సో మ్యాక్సిమం డిఫ్లెక్షన్ అయింది. సో ఎక్కడుందో తెలియదు కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ని మనకి అన్నోన్ డిస్టెన్స్ తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటారు. సో చూడండి, కన్సిడర్ ఏ కాలం, ఒక కాలం తీసుకున్నా, హ్యావింగ్ ఏ స్పాన్ లెంత్ ఎల్ అనుకుంటున్నా. సో ఫ్రమ్ ఏ టు బి లెంత్ అనుకుంటాం. సో అండ్ యూనిఫామ్లీ క్రాస్ సెక్షన్ త్రూ అవుట్స్ కాలంలో క్రాస్ సెక్షన్ యూనిఫామ్గా ఉందంటారా. అండ్ సబ్జెక్టెడ్ టు ఏ క్రిప్లింగ్ లోడ్, ఏది లోడ్ క్రిప్లింగ్ లోడ్ పి యాక్ట్ అవుతుంది. సో వెన్ ద క్రిప్లింగ్ లోడ్ యాక్ట్ అయినప్పుడు ఏమవుతుంది, ద కాలం టెన్స్ టు బక్లింగ్, కాలం ఏమవుతుంది, బెండ్ అవుతుంది. ఓకేనా, కాలం బెండ్ అవుతుంది. ఓకేనా, సో కాలం అవుతుంది. సో ఈ కాలం వచ్చేసేసి బోత్ ఎండ్స్ ఆఫ్ ది కాలమ్స్ ఆర్ హింజ్డ్. సో ఎలాంటి కండిషన్లో ఉంది, ఈ కాలం వచ్చేసి హింజ్డ్ కండిషన్లో ఉంది. సో ఇది మా ఓకేనా. సో మనం డెరివేషన్లోకి వెళ్తాం. ఓకేనా, సో మళ్ళీ ఒకసారి డయాగ్రామ్ ఇక్కడ వేస్తున్నాను మనకు అర్థం అవ్వడానికి. సో ఇది క్రిప్లింగ్ లోడ్ పి, ఇక్కడ నుంచి ఇక్కడికి స్పాన్ లెంత్ ఎల్, సో కాలం టెన్స్ టు బెండింగ్ డ్యూ టు ద క్రిప్లింగ్ లోడ్. ఇది పాయింట్ ఏ, ఇది పాయింట్ బి. సో ఇక్కడ నుంచి డిఫ్లెక్షన్ అమ్మా, ఇది డిఫ్లెక్షన్ బై. ఓకే, చూద్దాం. ఫస్ట్ క్యాలిక్యులేట్ ద బెండింగ్ మూమెంట్స్. సో దీనికి మూమెంట్స్ని క్యాలిక్యులేట్ చేయాలమ్మా. మూమెంట్స్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇక్కడ ఫోర్స్ ఏముంది, దిస్ ఇస్ ద ఫోర్స్ పి. సో ఫోర్స్ అనేది ఏ విధంగా యాక్ట్ అవుతుంది, డౌన్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. సో డౌన్వర్డ్ డైరెక్షన్ ఉన్నదని నేను నెగిటివ్ సైన్ తీసుకున్నాను. అదే అప్వర్డ్ డైరెక్షన్ అంటే పాజిటివ్ సైన్ తీసుకుంటా, పాజిటివ్ సైన్. ఫోర్స్ అనేది పి
పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే వై కదా. సో ఫోర్స్ పి ఇంటూ వై మూమెంట్స్ వచ్చేసి. ఓకేనా. సో వీ నో, నాకేం తెలుసు, వీ నో దట్, నాకు ముందే తెలుసు, వీ నో దట్ బెండింగ్ మూమెంట్ ఎం ఈజ్ ఈక్వల్స్ టు ఈఐ ఇంటూ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్. వీ నో దట్, ఆల్రెడీ వీ నో దట్ ఎం ఈజ్ ఈక్వల్స్ టు ఈఐ ఇంటూ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్. సార్ ఇది ఎలా వచ్చింది, ఇది ఎలా వచ్చింది ఎం ఈక్వల్స్ టు ఈఐ ఇంటూ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ అనేది మీకు కావాలి అంటే, సో నేను రిలేషన్ బిట్వీన్ స్లోప్, డిఫ్లెక్షన్ అండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ మీద ఒక వీడియో చేశాను సేమ్ ఈ ఛానల్లోనే. సో మీరు అందులోకి వెళ్తే అది అలా అందులోకి వెళ్తే మీకు ఈజీగా అర్థమవుతుంది ఎం ఈక్వల్స్ ఈఐ ఇంటూ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఎలా వచ్చిందని. ఓకేనా. సో ఒకసారి ఆ వీడియో చూడండి, ఆ వీడియో చూస్తే మీకు ఇది ఎలా వచ్చిందో తెలుస్తుంది. ఓకేనా. సో ఇది ఈక్వేషన్ 2. ఓకేనా. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1. ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఈ ఎం ఈక్వల్స్ టు ఈఐ ఇంటూ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ అనే దాన్ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. చూడండి, అప్పుడు ఈఐ ఇంటూ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు మైనస్ పి ఇంటూ వై. ఓకేనా. సో ఈ మైనస్ పి వైని కాస్త నేను లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చాను. ఏమవుతుంది, ఈఐ ఇంటూ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ పివై ఈక్వల్స్ టు 0. ఇప్పుడు నేనేం చేసిన, బోత్ సైడ్స్ డివైడింగ్ ఈఐతో డివైడ్ చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది, డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ పివై బై ఈఐ. సో ఇక్కడ 0 బై సంథింగ్ చేసిన 0నే కాబట్టి 0. సో ఇది స్టాండర్డ్ ఈక్వేషన్ అమ్మా. సో దీనికి స్టాండర్డ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనే సొల్యూషన్ అనేది డైరెక్ట్గా ఉంటుందమ్మా, అది ఫిక్స్డ్ అనమాట. ది జనరల్ సొల్యూషన్ ఫర్ అబౌవ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అమ్మా. దీనికి ది అబౌవ్ ఈక్వేషన్కి డిఫరెన్షియల్ ఈక్వేషన్ జనరల్ సొల్యూషన్ అమ్మా. దీనికి ఇది స్టాండర్డ్ అమ్మా. ఇది సెకండ్ డిగ్రీలో ఉంది కాబట్టి మనకి కాన్స్టాంట్స్ 2 వస్తాయి. ఓకేనా. దీనికి డైరెక్ట్ మీరు గుర్తుపెట్టుకోవచ్చు, వై ఈక్వల్స్ టు C1 కాస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ పి బై ఈఐ ప్లస్ C2 సైన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ పి బై ఈఐ. యాక్చువల్ అంటే దీనికి ఎలా వస్తుందంటే C1 కాస్ టీటా, C2 కాస్ టీటా వస్తుంది. ఓకేనా. సో మనకు యాక్చువల్ అంటే ఈ పి బై ఇది చూడండి, నోట్ అని గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నోట్ అని గుర్తుపెట్టుకోండి. ఆల్ఫా స్క్వేర్ని మనం ఏమనుకుంటున్నాం, పి బై ఈఐ అనుకుంటున్నాం ఆల్ఫా స్క్వేర్ని. దెన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ పి బై ఈఐ రాసుకోవచ్చు. ఆల్ఫా ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ పి బై ఏ. మనకు వచ్చే ఫార్ములా ఎలా వస్తుంది, వై ఈక్వల్స్ టు C1 కాస్ ఎక్స్ ఆల్ఫా ప్లస్ C2 సైన్ ఎక్స్ ఆల్ఫా. ఇది వచ్చేది జనరల్ సొల్యూషన్ వచ్చేసి ఒరిజినల్గా ఇది. ఓకేనా. ఇక్కడ ఆల్ఫా ప్లేస్లో ఏముంది, స్క్వేర్ రూట్ ఆఫ్ పిఐ ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా అది స్క్వేర్ రూట్ ఆఫ్ పిఐ అని అప్లై చేస్తాను. ఓకేనా. ఇది. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 4. చూడండి, నెక్స్ట్ బౌండరీ కండిషన్స్ తీసుకుంటున్నాం. బౌండరీ కండిషన్స్. ఓకేనా. ఫస్ట్ వన్, అకార్డింగ్ టు ద డయాగ్రామ్, మీరు డయాగ్రామ్ని అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్, దిస్ ఈజ్ ద ఎండింగ్ పాయింట్. సో ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్. ఓకేనా. స్టార్టింగ్ పాయింట్ ఇది చూసుకున్నాం. ఇది స్టార్టింగ్ పాయింట్ తీసుకుంటే అట్ ఎక్స్ ఈక్వల్స్ టు 0, మనం ఇది స్టార్టింగ్ పాయింట్లో తీసుకుంటే ఎక్స్ 0 తీసుకుంటాం. సో ఎక్స్ ఈక్వల్స్ టు 0, వై ఈక్వల్స్ టు 0, ఎక్స్ ఈక్వల్స్ టు 0, వై ఈక్వల్స్ 0. అట్ ద స్టార్టింగ్ పాయింట్ ఎక్స్ 0 అయితే డిఫ్లెక్షన్ కూడా 0 అనమాట. ఈ బౌండరీ కండిషన్ని మనం ఈక్వేషన్ 4లో అప్లై చేస్తున్నాం. సబ్స్టిట్యూట్ ది అబౌవ్ బౌండరీ కండిషన్ ఇన్ ఈక్వేషన్ 4లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఓకేనా. ఈక్వేషన్ 4లో అప్లై చేస్తాం. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 0 అయిపోయింది, వై ఈక్వల్ టు 0 అయిపోయింది. సో చూడండి, ఇక్కడ వై 0 అయిపోయింది, ఎక్స్ 0 అయిపోయింది. సో వై 0 C1 కాస్ ఆఫ్ 0 ప్లస్ C2 సైన్ ఆఫ్ 0. ఓకేనా.
సో ఇలా చేస్తే కాస్ జీరో ఎంతమ్మా 1. సో ఫైనల్గా C1 ఈక్వల్స్ టు 0 అయిపోతుంది. ఫైనల్గా మొత్తం అంతా చేస్తే మనం C1 ఈక్వల్స్ టు 0 అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ బౌండరీ కండిషన్ ఏమో ఒక బౌండరీ కండిషన్ ఎక్కడ ఈ ఎండ్ దగ్గర ఫస్ట్ బౌండరీ కండిషన్ x ఈక్వల్ టు 0 y ఈక్వల్ 0. ఎక్స్ అంటే ఏదమ్మా స్టార్టింగ్ స్టేజ్ అమ్మా. ఇక్కడ నుంచి వెళ్ళే కొద్ది డిస్టెన్స్ ఉన్నట్టు స్టార్టింగ్ స్టేజ్లో x ఎంత ఉంటుంది 0 ఉంటుంది. సో డిఫ్లెక్షన్ ఇది y. సో నెక్స్ట్ బౌండరీ కండిషన్. సో సెకండ్ బౌండరీ కండిషన్ అప్లై చేస్తే బౌండరీ కండిషన్ కనుక అప్లై చేస్తే సెకండ్ బౌండరీ కండిషన్ ఏముంది, ఇప్పుడు x ఈక్వల్స్ టు ఎల్ అనుకుంటున్నా, y ఈక్వల్స్ టు 0 అంటే ఇప్పుడు x ఈక్వల్స్ ఎల్ అంటే ఏంది టోటల్ ఇక్కడ నుంచి నేను ఇక్కడికి మూవ్ అయినా. సో ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయినప్పుడు ఎల్లే కదా ఎల్. ఇప్పుడు ఇక్కడ డిఫ్లెక్షన్ ఉంటుందా, డిఫ్లెక్షన్ ఉండదు. సో x ఈక్వల్స్ ఎల్ అయినప్పుడు y ఈక్వల్ టు 0. సో ది అబోవ్ బౌండరీ కండిషన్, ఈ బౌండరీ కండిషన్ ది అబోవ్ బౌండరీ కండిషన్ సబ్స్టిట్యూట్ ఇన్ ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి దీన్ని, సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 4. చూడండి ఈ 4 అనే ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇప్పుడు x ఈక్వల్స్ ఏమైంది, ఇక్కడ x ప్లేస్లో నేను ఎల్ రాసుకోవాలి, y ప్లేస్లో 0 రాసుకోవాలి. చూడండి నేను రాస్తున్నాను. సో y అంటే ఏంది 0 C1 cos ఆఫ్ L స్క్వేర్ రూట్ ఆఫ్ P/EI ప్లస్ C2 సైన్ ఆఫ్ ఎల్ ఎక్స్ అంటే ఏంది ఎల్ స్క్వేర్ రూట్ ఆఫ్ P/EI. ఇది ఈక్వేషన్. సో మనము ఫస్ట్ బౌండరీ కండిషన్ అప్లై చేసినప్పుడు C1 వాల్యూ ఎంత వచ్చింది మనకి, ఫస్ట్ బౌండరీ కండిషన్ అప్లై చేసినప్పుడు వి గెట్ C1 వాల్యూ 0. సో ఆ C1 వాల్యూని నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఓకే చూడండి, ఇప్పుడు ఇక్కడ C1 అంటే ఏంది 0 కదా, 0 ఈక్వల్స్ C1 అంటే 0 ఇంటూ సంథింగ్ ఏమవుతుందమ్మా 0 అవుతుంది ప్లస్ C2 సైన్ ఆఫ్ ఎల్ స్క్వేర్ రూట్ ఆఫ్ P/EI. ఓకేనా. ఈ C2ను కాస్త నేను ఇటు పంపించాను, 0 సంథింగ్ ఏమవుతుంది 0 అవుతుంది ఈక్వల్స్ సైన్ ఆఫ్ ఎల్ స్క్వేర్ రూట్ ఆఫ్ P/EI. అవునా, అంతేనా. ఇప్పుడు ఈ 0ని నేను ఎలా రాసుకుంటున్నా అంటే చూడండి, సైన్ ఆఫ్ ఎల్ స్క్వేర్ రూట్ ఆఫ్ P/EI ఈక్వల్స్ ఈ 0ని నేను ఎలా రాసుకుంటున్నాను, సైన్ 0 అని రాసుకోవచ్చు. ఓకేనా, సైన్ 0 అని రాసుకోవచ్చు. ఓఆర్ఆర్ సైన్ 5 అని రాసుకోవచ్చు. ఓఆర్ఆర్ సైన్ 2/5 అని రాసుకోవచ్చు. ఓఆర్ఆర్ సైన్ 3/5 ఇలా ఎన్నైనా రాసుకోవచ్చమ్మా. దీంట్లో లీస్ట్ 5 టర్మినాలజీని మాత్రమే తీసుకుంటాం. ఓకేనా, ఇది తీసుకుంటున్నాం. సో దీన్ని చూడండి, సైన్ ఆఫ్ ఎల్ స్క్వేర్ రూట్ ఆఫ్ P/EI ఈక్వల్స్ టు సైన్ పై తీసుకుంటాం. ఓకేనా, ఈడ సైన్లు క్యాన్సిల్ అయిపోయినాయి. ఎల్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ P/EI ఈక్వల్స్ టు పై. ఇక్కడ నేను స్క్వేరింగ్ చేస్తున్నాను, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. నేను స్క్వేరింగ్ చేసిన అంటే ఏమవుతుంది, ఎల్ స్క్వేర్ ఇంటూ P/EI స్క్వేర్ చేస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఈక్వల్స్ టు పై స్క్వేర్. ఇక్కడ నాకు ఈ పైని ఇక్కడ పంపిస్తున్నాను, ఎల్ స్క్వేర్ని కింద పంపిస్తున్నాను. ఫైనల్గా ఏమవుతుంది, P ఈజ్ ఈక్వల్స్ టు పై స్క్వేర్ ఇంటూ EI/L స్క్వేర్. దిస్ ఈజ్ ద final crippling load formula when both ends of the columns are hinged in condition in Euler's concept. ఓకేనా, యూలర్స్ కాన్సెప్ట్ ప్రకారం బోత్ ఎండ్స్ ఆఫ్ ది కాలమ్స్ ఆర్ హింజ్డ్ అయితే క్రిప్లింగ్ లోడ్ క్యాలిక్యులేట్ చేయడానికి దిస్ ఇస్ ద ఫైనల్ ఫార్ములా. P ఈజ్ ఈక్వల్స్ టు పై స్క్వేర్ EI/L స్క్వేర్. ఇక్కడ P అంటే ఏంటి, P అంటే క్రిప్లింగ్ లోడ్. క్రిప్లింగ్ లోడ్ అనొచ్చు, లేదంటే క్రిటికల్ లోడ్ అయినా అనొచ్చు, లేదంటే బక్లింగ్ లోడ్ అయినా అనొచ్చు. ఓకేనా. మరి ఈ అంటే ఏంటి సార్, ఈ అంటే యంగ్స్ మాడ్యులస్. మరి I అంటే ఏంది, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. మరి L అంటే ఏంటి, L అంటే స్పాన్ లెంత్. సో దిస్ ఈస్ ద ఫైనల్ క్రిప్లింగ్ లోడ్ ఫార్ములా for both ends of the columns are hinged in according to the Euler's concept. P is equals to pi square into EI/L square. I hope you understand, students. Thank you for watching this video.